నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సశేషం డి. కామేశ్వరి గారి రచన. ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినంట. డిస్కోలు, పబ్లు, హోటళ్ళు, బొకేల వాళ్ళు డబ్బులు చేసుకునే రోజు. ప్రేమికులన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఓ రోజెందుకు అంటే, ఆ రోజొక్క రోజే ప్రేమించుకుంటారటనా? కొత్తగా విదేశాల నుంచి దిగిన ఆచారాలలో ఇదొకటి. పేరెంట్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే విదేశాలలో అంటే ఎవరికి వారే యమునా తీరే కనుక ఏడాదికి ఈ వంకనైనా ఓ రోజు కలుసుకోవడానికి వచ్చి ఉంటాయి. మన దేశంలో మనకెందుకివి? ఇంకా కాస్తో కూస్తో మానవ సంబంధాలు మిగిలే ఉన్నాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి అంతా కలిసి ఉండే కుటుంబ సంస్కృతి మిగిలి ఉందిగా. ఈ వ్యాలంటైన్స్ డే అంటే బారుల నిండా బీరులు పారుతాయి. డిస్కోలు హోరెత్తడం, అర్ధరాత్రుల వరకు తాగి డ్యాన్సులు చేసి ఆడ మగ తేడా మరిచే రోజు. 1:30 అయ్యింది. ఇంకా ఇల్లు చేరని కూతురు గురించి ఆరాటపడుతూ నిద్ర పట్టక దొర్లుతోంది రమ. స్నేహితులతో హోటల్లో పార్టీకి వెడతానన్న కూతుర్ని ఏ విధంగానూ ఆపలేనని తెలుసు కనుక 12 లోపల ఇల్లు చేరమని గంభీరత నటిస్తూ ఆజ్ఞాపిస్తున్నట్లు అంది. కూతురు నిర్లక్ష్యపు నవ్వు విసిరి జుట్టు పైకి తోసుకుంటూ హై హీల్స్ టకటకలాడించుకుంటూ బయటకు వెళ్ళింది. కూతురు ఏనాడు రాత్రి 12లోగా ఇల్లు చేరలేదు. తెలిసినా తల్లిగా తానేదో కట్టడి చేస్తున్నాననుకుని చెప్తూ ఉంటుంది రమ. అలా బయటకు వెళ్ళిన రోజు తల్లికి శివరాత్రే. ఎంత పట్టించుకోకూడదు, అదెలాగూ రాదు అని తెలిసినా కూతురు వచ్చే వరకు నిద్రపోకుండా వచ్చాక తలుపు తీసి ఓ తీక్షణపు చూపు విసిరి తనకి కోపం వచ్చిందన్నట్లు తలుపు కాస్త విసురుగా వేసి విసవిస గదిలోకి వెళ్తుంది రమ. చాలాసార్లే జరిగింది, లెక్క అనవసరం అనుకుంటుంది రమ. ఇవాళ వ్యాలంటైన్స్ డే. 2 దాటి 10 నిమిషాలు అయినా కూతురు ఇల్లు చేరలేదు. నిద్ర పట్టక అటూ ఇటూ పక్క మీద దొర్లుతూ ఉంటే భర్తకి ఎక్కడ మెలకువ వస్తుందోననుకుని కూతురు గదిలోకి వెళ్ళి పడుకుంది గంట క్రితమే. రాణి, ఇంటికి రాణి, దాని పని చెప్తా. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో కళ్ళు కొరుక్కుంది. వచ్చాక ఏం చేస్తుంది? తను నోరు విప్పి ఒకటి అనేసరికే 10 మాటల తోటాలు కూతురు దగ్గర సిద్ధంగా ఉంటాయి. డోంట్ బీ సిల్లీ అమ్మా. ఫ్రెండ్స్తో తిరగకపోతే నీతో తిరుగుతానా? నీకన్నీ అనుమానాలే. కూతుర్నే నమ్మవు. చూడు, చుట్టూ చూడు, ప్రపంచం ఎలా మారిందో. అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్న 25 అమ్మాయిని. నన్నింకా టీనేజ్ గర్ల్లా ట్రీట్ చేసి కంట్రోల్ చెయ్యాలని చూడకు. బాయ్ ఫ్రెండ్స్తో సరదాగా తిరగటం అంటే వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం అనా? అమ్మా, గో అప్ అంటూ కడిగి పారేస్తుంది. ఆలోచనలని చెదరగొడుతూ సెల్ మోగింది. కూతురే అయి ఉంటుంది. ఇంకా రానంటుందా? ఆలస్యం అవుతుందంటుందా అనుకుంటూ కోపంగా ఫోన్ తీసింది. ఏదో కొత్త నెంబరు. హలో అంది రమ. ఈజ్ ఇట్ మిసెస్ రమాదేవి? అవును. మీరెవరు? అర్ధరాత్రి కొత్త వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో గాబరా పడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ జనార్దన్ మాట్లాడుతున్నాను. రమ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. గొంతు తడారిపోగా, పోలీస్ స్టేషన్ ఏమిటి? ఎందుకు? మాట తడబడింది ఆమెకు. భావన మీ కూతురేనా? ఆ అవును. ఏమైంది భావనకి? గాబరాగా అరిచినట్టే అడిగింది. మీరు మీ వారు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. ఎందుకు? ఏం జరిగింది? ఏం చేసింది మా అమ్మాయి? ప్లీజ్ దయచేసి చెప్పండి. చూడండి, మీ అమ్మాయి మగపిల్లలతో కలిసి ఇక్కడ పబ్లో తాగి తందనాలు ఆడుతూ ఉంటే రైడ్ చేస్తే దొరికిపోయిన వారిలో మీ అమ్మాయి ఉంది. దయచేసి మీరు వెంటనే రండి. ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్. రమ చేతిలో ఫోను జారిపోయింది. ఒళ్ళంతా చెమట పట్టింది.
పరిగెడుతున్నట్టే ప్రసాద్ని లేపడానికి వెళ్ళింది. మంచి నిద్రలోంచి హఠాత్తుగా లేచిన ప్రసాద్కి భార్య చెప్తున్నది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అర్థమయ్యాక కాలిపోయిన మొహంతో లేచి బట్టలు మార్చుకున్నాడు. సారీ సార్, ఈరోజు వ్యాలంటైన్స్ డే అని పిల్లలు కాస్త ఓవర్ చేసినట్లున్నారు. ప్లీజ్ కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి ప్లీజ్. ప్రసాద్ చాలా ఉద్వేగంగా ఇన్స్పెక్టర్కి 5 నిమిషాల నుంచి చెప్పిందే చెబుతూ అన్నాడు. అతని లాంటి తండ్రులు ఇంకా నలుగురైదుగురు ఇదే విషయం చెబుతూ బ్రతిమలాడుతున్నారు. చూడండి సార్, ఈరోజు పోలీసులు సీన్లోకి వచ్చే వరకు మీ పిల్లలని, అందులో ఆడపిల్లలని కాస్త కట్టడిలో పెట్టుకోవాలని తెలియదా? అర్ధరాత్రి 2 గంటల వరకు ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా తాగి డ్యాన్సులు చేస్తూ ఏ అర్ధరాత్రో ఇల్లు చేరితే మందలించి ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియదా? ఏదన్నా జరగరానిది జరిగితే అప్పుడు మేం గుర్తుకొస్తాం. పోలీసులు సరిగ్గా డ్యూటీ చేయలేదంటారు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తల్లిదండ్రులుగా ముందు మీకు తెలియచేయడం మా ధర్మం కనుక తెలియచేశాం. ఇప్పుడింకా మా చేతిలో ఏమీ లేదు. రేపు ఆదివారం, సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మీరు అప్పుడు బెయిల్ ప్రయత్నం చేసుకోండి గంభీరంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఏదో మొదటిసారి పిల్లలు వ్యాలంటైన్స్ డే సరదాలో గీత దాటారు. ఈ ఒక్కసారికి క్షమించండి బ్రతిమాలసాగారు తల్లిదండ్రులు. మొదటిసారా? తల వంచుకుని నిల్చున్న 4-5 జంటల వంక చూస్తూ, ఇది మొదటిసారేమో వాళ్లనే అడగండి అన్నాడు హేళనగా. అందరూ తల్లిదండ్రుల వైపు చూసి తలలు దించుకున్నారు. ప్రసాద్ నిర్ఘాంతపోతూ రమ వైపు చూశాడు. రమ తెల్లపోతూ కూతురి వంక అనుమానంగా చూసింది. భావన తలదించుకుంది. చెప్పమనండి, ఇది మొదటిసారని. ఇది వరకు ఓసారి నేనే రైట్ చేశాను. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మొదటిసారి వాళ్ల భవిష్యత్తు పాడవుతుందని వార్నింగ్ ఇచ్చి వదిలేశాం. పబ్ యజమానికి వార్నింగ్ ఇచ్చాం. అయినా ఎంత ధైర్యం వీళ్ళకి? టైం ఎంత ఇప్పుడు? 2:30. ఇప్పటి వరకు పిల్లలు ఇంటికి రాలేదన్న ధ్యాస లేదా మీకు? ఇలా విచ్చలివిడిగా వదిలేసి ఇప్పుడొచ్చి పరువు ప్రతిష్టల గురించి మాకు నీతులు బోధిస్తున్నారు. తల వాచేట్లు చివాట్లు పెడుతున్న ఇన్స్పెక్టర్ మొహం చూడలేక పెద్ద చిన్న అంతా తలలు దించుకున్నారు. పిల్లలు పార్టీ అంటే ఏదో హోటల్కి వెడతారు అనుకున్నాం. రాత్రి 12 నుంచి నేను మా అమ్మాయి సెల్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. సెల్ ఆన్సర్ చేయలేదు. తరువాత ఆఫ్ చేసి ఉంది. తల్లిదండ్రులం పిల్లలు ఇంటికి రాలేదని ఆరాటపడుతూ నిద్రపోకుండా కూర్చున్నాను. రమ సంజాయిషి ఇస్తున్నట్లు అంది. చూడండి మేడం, మా డ్యూటీ మేం చెయ్యాలి. ఎఫ్ఐఆర్ రాసి సోమవారం కోర్టులో ప్రవేశపెడతాం. అప్పుడొచ్చి మీరేం చేసుకుంటారో చూసుకోండి. కానిస్టేబుల్, అందరి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని అందరి దగ్గర సెల్ ఫోన్లు తీసుకోండి ఆర్డర్ జారీ చేశాడు. పెద్దలంతా కలవరపడి మొహాలు చూసుకున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ప్లీజ్ కాసేపు ఆగండి, నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. ఆయన నాకు చాలా సన్నిహితుడు. ఆయనతో మాట్లాడే వరకు ప్లీజ్ కాస్త ఆగండి. ఓ పెద్ద ప్రభుత్వోద్యోగి సెల్ ఫోన్లో నెంబర్ నొక్కసాగాడు. ఇన్స్పెక్టర్ మొహం ఎర్రబడింది. సార్ చూడండి, మీరు పెద్దవారు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా డ్యూటీ మమ్మల్ని చేయనీయకుండా అడ్డుకుందామనుకోవడం సరి అయిన పని కాదు. అంతేకాదు, పిల్లల తప్పులను పరోక్షంగా మీరే ప్రోత్సహించుతున్నట్లా కాదా? ఏం చేసినా పర్వాలేదు, మా నాన్నలు అమ్మలు మమ్మల్ని ఆదుకుంటారన్న అభయం ఇస్తున్నారు కోపంగా అన్నాడు. తల్లిదండ్రులు తలలు దించుకున్నారు. సారీ ఇన్స్పెక్టర్, మీరు చెప్పినదంతా నిజమే. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇందులో అమ్మాయిలున్నారు. వాళ్ళు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని వాళ్ళ ఫోటోలవి బయటికి వస్తే వాళ్ళకింక పెళ్ళి. ఒక తల్లి భయం భయంగా అంది. ఓ, అమ్మాయి, పెళ్ళిళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? వాళ్ళిలా అర్ధరాత్రి వరకు తిరగడం తప్పు కాదు అని వదిలేశారా? అబ్బాయిలు తిరగ్గాలేనిది
అమ్మాయిలు ఎందుకు తిరగకూడదు అని అమ్మాయిలతో పాటు మీరు అనుకుని బయటకు వెళ్ళనిచ్చారా? అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలకు లేని ఆంక్షలు ఎందుకనేగా ఈనాటి యువత అభిప్రాయం. అలాంటప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు శిక్షార్హులే కదా. తేడా వద్దనుకున్నప్పుడు మళ్ళీ అమ్మాయిలంటూ వారి భవిష్యత్తు అంటూ ఆరాటం ఎందుకు? మా దృష్టిలో రూల్స్ అతిక్రమించిన అందరూ ఒకటే, ఇన్స్పెక్టర్ గంభీరంగా అన్నాడు. అందరూ నిస్సహాయంగా మొహాలు చూసుకున్నారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఛానల్ వాళ్ళకి కబురంది. నలుగురైదుగురు గబగబా కెమెరాలు పట్టుకుని వచ్చారు. ఛానల్ వాళ్ళని చూడగానే అంతా కంగారు పడ్డారు. కొందరు అమ్మాయిలు మొహానికి అడ్డు పెట్టుకున్నారు. గబగబా భావన అయోమయంగా చుట్టూ చూసింది. రమ కలవరపడుతూ కూతురి వైపు చూస్తూ మొహం కప్పుకుని ఏడవదేం అనుకుంది. అదే క్షణం వరకు ఇలాంటి దృశ్యాలు పేపర్లలో, టీవీల్లో వచ్చినప్పుడు ఇలా మొహాలు చూడకుండా మొహాలకి అడ్డు పెట్టుకొనిస్తారెందుకు? ఇలాంటి వెధవల మొహాలు అందరూ చూసి గుర్తుపడితేనన్నా ఇలాంటి వెధవ పనులు చేసేవాళ్ళు కాస్తన్నా సిగ్గుపడతారు, భయపడతారు అనుకునేది. దొంగతనాలు, అత్యాచారాలు చేసిన వాళ్ళని ముసుగుల్లో చూసి అలాంటిదిప్పుడు తన కూతురు మొహాన్ని దాచుకోలేదని గాబరా పడుతోంది. తన ఆలోచనకి తనే సిగ్గుపడేటట్టు కూతురు తనని స్థితిలో పడేసినందుకు పట్టరాని కోపం వచ్చింది రమకి. ఆఖరికి పోలీస్ కమిషనర్ ద్వారా చెప్పించి ఆఖరి వార్నింగ్ ఇచ్చి అందర్నీ వదిలేయమని, పేరెంట్స్ దగ్గర ఇలా సంతకాలు తీసుకుని వదలమని కమిషనర్ ఆదేశాలతో అంతా బయటపడ్డారు. పబ్ యజమానికి లైసెన్స్ రద్దు చేసి జరిగిన దానికి పెనాల్టీ కట్టాలని ఆదేశించి కేసు ముగించారు. కారులో ఒక మాట కూడా మాట్లాడలేదు ప్రసాద్. రమ ఏదో అనబోతుంటే భార్య చెయ్యి నొక్కి వద్దన్నట్లు చూశాడు. ఆ నిశ్శబ్దం ఆమె తప్పిదాన్ని మరింతగా వేలెత్తి చూపుతున్నట్టు కారు సీటుకి జారగిలబడి కళ్ళు మూసుకుంది. ఎవరి మొహం చూడలేనట్టు భావన. ఆ సమయంలో తాగి ఉన్న కూతురితో ఏం మాట్లాడి ప్రయోజనం ఉండదని ఆ తండ్రికి అర్థమైంది. ఇంటికి వెళ్ళాక ఏం మాట్లాడకుండా ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. మర్నాడు ఆదివారం ఉదయం 11 గంటలకి నిద్రలేచిన కూతుర్ని తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది రమ. పేపర్ చదువుకుంటున్న ప్రసాద్ ఓసారి కూతురు వైపు చూసి, స్నానం చేసిరా, నీతో మాట్లాడాలి ప్రశాంతంగా అన్నాడు. తండ్రి వైపు చూసి మొహం మార్చుకుని కాఫీ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది. చూడు భావన, ఇకపై నీవు వేరే అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా చూసుకో గంభీరంగా మొదలుపెట్టాడు. తండ్రి మాటలు తను అనుకున్నట్టు తనపై మండిపడటం కానీ, హితబోధలు, హెచ్చరికలు కానీ లేకుండా వేరేగా మొదలవడంతో భావన అర్థం కానట్లు తెల్లపోతూ చూసింది. నీ పాటికి నీవు వేరే ఉంటే నీవు కోరుకునే స్వేచ్ఛ ఉంటుంది. నీవేం చేసినా అడిగేవారు, ఆంక్షలు పెట్టేవారు ఉండరు. చదువు చెప్పించాం. నీ బతుకు నీవు బతకగలిగే సంపాదన ఉందిప్పుడు. ఒక అమ్మాయి తండ్రిగా నీ పెళ్లి చేసే వరకు బాధ్యత మాది కాదనను. ఇది వరకు రోజుల మాట అది. ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేనప్పుడు పెళ్లి చేసి ఆమెను భర్తకి అప్పగించే వరకు అన్నవారి బాధ్యత. ఇప్పుడు మేము ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలి అనుకోవడం లేదు. మేం ఎన్నిసార్లు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టినా నీవే నచ్చిన వాడిని చేసుకుంటావని దాటేస్తున్నావు. నీకు 25 ఏళ్లు నిండిపోయాయి. నీ ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు నీకుందని నీ ఉద్దేశం. కానీ తల్లిదండ్రులుగా మా ఇంట్లో నీవు ఉండాలంటే కొన్ని కట్టుబాట్లకి లోబడి ఉండాలని మేం అనుకుంటాం. మేం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను మీరు హద్దులు మీరి దుర్వినియోగపరుస్తున్నారని మాకనిపిస్తుంది. ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా చదవాలని, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని, ఓ వ్యక్తిత్వం ఏ పరిస్థితులలోనైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్థైర్యం ఆడపిల్లలకి ఉండేందుకే చదువు, ఉద్యోగం ఉండాలన్నది మా అభిమతం. స్వేచ్ఛ అంటే తాగుడు, పబ్లు, పార్టీలు, ఆడ మగ తేడా మర్చిపోయి
విచ్చలివిడితనాన్ని మేం అంగీకరించలేం. ఈ విషయంలో నీకు మాకు చాలాసార్లు వాగ్వివాదాలు జరిగాయి. ఈ పద్ధతి మార్చుకోలేదు. అంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళకూడదా? ఫ్రెండ్స్‌తో తిరగకూడదనా మీ ఉద్దేశం? మీరు చదువుకోమన్నంత వరకు చదివి, ఉద్యోగం చెయ్యమంటే తల వంచుకుని ఉద్యోగానికి వెళ్ళి, బుద్ధిగా ఇంట్లో కూర్చోవాలని మీ ఉద్దేశం. ఆడపిల్లలు సంపాదించాలి కానీ, ఏ సరదాలు ఉండకూడదు. అబ్బాయిలతో మాట్లాడకూడదు. చదువు, ఉద్యోగం ఉన్నా మీరు నచ్చి తెచ్చిన వాడిని కట్టుకోవాలి. అలా కాదంటే మిమ్మల్ని ఎదిరించినట్టు. ఆడపిల్ల పాడైపోయినట్టు, బరి తెగించినట్టు. ఆవేశంగా అంది భావన. చూడు భావన, ఈ మాటలన్నీ మన మధ్య చాలాసార్లు జరిగాయి. ఇల్లు అన్నాక కొన్ని కట్టుబాట్లకి లోబడి అందరూ నడుచుకోవాలి. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటామంటే తండ్రి మాటకి అడ్డు వస్తూ, ఆడపిల్లలకేనా ఈ కట్టుబాట్లు? రేపొద్దున మీ కొడుకు ఇలాగే ఏ స్నేహితులతోనో బయటికి వెడితే ఇలాగే కట్టడి చేస్తారా? జవాబు చెప్పమన్నట్లు కోపంగా చూసింది. తప్పకుండా అడుగుతాం. మగపిల్లాడైనా అర్ధరాత్రి వరకు పబ్బులో తాగి తందనాలు ఆడి ఇంటికి వస్తే ఊరుకోం. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది. స్నేహితులో వెళ్ళవద్దని ఎవరు అనరు. సినిమాకి వెళ్ళొచ్చు. సరదాకా ఏ వీకెండ్కో హోటల్కి వెళ్ళవచ్చు. రాత్రి 8 కల్లా ఇంటికి తిరిగి రావాలి పిల్లలు. అది కుటుంబ కట్టుబాటు. అర్ధరాత్రి అయినా పిల్లలు ఇల్లు చేరకపోతే ఆ తల్లిదండ్రుల ఆరాటం నీకెలా అర్థమవుతుంది? అందులో ఆడపిల్ల. అదిగో మళ్ళీ ఆడపిల్ల అంటున్నారు. తప్పకుండా అంటాను. ఆడపిల్ల ఏనాటికి ఆడపిల్లే. హద్దుల్లో ఉండాల్సింది అమ్మాయిలేనని ఈనాటికి అనాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది. అన్నట్టు ఇదిగో అసలు విషయం మర్చిపోయాను. రాత్రి తమరు చేసిన ఘనకార్యం ఫోటోలు వచ్చాయి పేపర్లో. వార్త చదువుకో. ఇది చూశాక కూడా మేం నిన్ను ఏం అనకుండా తిరుగు తల్లి నీ ఇష్టం వచ్చినట్లు అని ఊరుకోమంటావా? అలా ఊరుకుంటే మేం అసలు తల్లిదండ్రులం కాదు. అలా ఊరుకుంటే బాధ్యతారాహిత్యం అవుతుంది. పిల్లల్ని కన్నందుకు సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. భావన ఏదో చెప్పబోతే ప్రసాద్ చేత్తో వారించి, చూడు, నీతో వాదించే ఓపిక నాకు లేదు. నీతో మాట్లాడి బ్లడ్ ప్రెషర్ పెంచుకుని ఆరోగ్యం పాడు చేసుకోలేను. నీ ఈ ప్రవర్తన వల్ల మీ అమ్మ పడే బాధ నేను చూడలేకపోతున్నాను. నీవు వచ్చే వరకు నిద్రపోదు. నీతో వాదన పెట్టుకున్న రోజు ఆవిడ బ్లడ్ ప్రెషర్ పెరిగి నిన్నెలా కంట్రోల్ చేయాలో అర్థం కాక నీ భవిష్యత్తు ఏమవుతుందని మదనపడుతూ నలిగిపోతూ నాకు చెబితే ఇంట్లో మరింత గొడవలు వస్తాయని నాకు చెప్పకుండా కొన్ని, చెప్పి చెప్పనట్లుగా కొన్ని చెప్తూ ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతోంది. అదే ఎందుకు? నా గురించి నేను జాగ్రత్త పడగలను. నా గురించి ఎవ్వరూ వర్రీ కానవసరం లేదు. నేనేం చిన్నపిల్లని కాదు సంరక్షించడానికి. అవును, చిన్నపిల్లవి కావు. అందుకే మరింత చింత. ఎంత పెద్దదానివైనా పెళ్ళయ్యే వరకు ఏం జరిగినా తల్లిదండ్రులే చూడాలి అన్నది ఈ రోజు సంఘటన వల్ల అయినా అర్థం కాలేదా? పోలీసులు కేసు బుక్ చేసే ముందు తల్లిదండ్రులని ఎందుకు పిలిచారు? ఈరోజు చదివిన అందరూ ఫలానా భావన ఫలానా వారి అమ్మాయి అని చెప్పుకుంటారు. అంటే పరోక్షంగా నీ ప్రతి చర్యకి మమ్మల్ని బాధ్యులను చేస్తారు. ఇది మన సమాజంలోని కుటుంబ వ్యవస్థ. అయితే ఈ ఇంట్లో ఉంటే నా వల్ల మీకు జవాబు చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతోందన్నమాట. అందుకేనా నన్ను వేరే వెళ్ళమంటున్నారు? సరే అయితే అలాగే వెళ్ళిపోతా, ఉక్రోషంగా అంటూ వెళ్ళబోయింది. ఆగు, నా మాట ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు మా కూతురివి అనే అంటారు. మా కూతురుగా కాక ఇంకొకరి భార్యగా చెప్పుకునే రోజు వస్తే మా బాధ్యత తీరుతుంది. అప్పుడు నీవేం చేసినా మేం పట్టించుకోం. అంచేత ఆ రోజు త్వరగా వస్తే సంతోషిస్తాం. అంటే ముందు ఇంట్లోంచి వెళ్ళు, ఆ తరువాత మా జీవితాల్లోంచి తప్పుకో అని చెప్పడమా ఇది? థ్యాంక్స్ డాడీ, చాలా బాగా చెప్పారు. కూతుర్ని ఇలా ఇంట్లోంచి వెళ్ళమని బహుశా ఏ తండ్రి ఇలా చెప్పి ఉండడు. ఉక్రోషంగా కసిగా అంది. అలా అనే పరిస్థితి నీవు కల్పించావని నీకు తట్టి ఉంటే బాగుండేది. ఏమిటండి ఇదంతా? దాంతోపాటు మీరు ఆవేశపడి తొందరపడుతున్నారు. ఇంట్లోంచి పొమ్మంటే ఎలా?
రమ కలవరపడుతూ అంది. ఆడపిల్ల ఉంటే పుట్టింట ఉండాలి. లేకపోతే మెట్టినింట ఉండాలి. మనం ఉండగా ఎక్కడో ఇంకో ఇంట్లో ఉండడం, అది ఉన్న ఊళ్ళో. హ్మ్. నీవో పిచ్చిదానివి. అవి పాత రోజుల మాటలు. ఇప్పటి అమ్మాయిలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే ఆర్థిక స్వాతంత్ర్యం, ధైర్యం అన్నీ వచ్చాయి. ఎవ్వరినీ లెక్క చెయ్యక్కర్లేదని కదా! ఏ? నీ కూతురు 25,000 సంపాదించుకుంటోంది. వేరే ఇల్లు తీసుకుని తనిష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండని. తనకి మనకి మనశ్శాంతి దొరుకుతుంది. స్థిరంగా అన్నాడు ప్రసాద్. తండ్రి ఇదంతా ఆవేశంలో, కోపంలో ఏదో అనడం కాదని, చాలా సీరియస్‌గానే అంటున్నాడన్నది అర్థం కాగానే భావన కలవరపడింది. ఒక్క క్షణంలోనే కళ్ళెదుటే ఇల్లు, వంట, ఇంటద్దె, ఖర్చులు, చాకిరీ ఇవన్నీ కదలాడాయి. హాయిగా, నిష్పూచీగా అమ్మ ఇంట్లో తన బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించి, తన పక్కా అలమార్లు సర్ది, టిఫిన్లు, భోజనాలు పెడుతూ ఉంటే, బాబోయ్! ఇవన్నీ తను చూసుకోవాలా? ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ, ఇంటద్దె ఓ 10,000 పోతే తనకి డబ్బులు సరిపోతాయా? అరక్షణంలో మనసు నిండా సందేహాలు, భయం చుట్టుముట్టాయి. ఆమె మొహంలో కలవరం స్పష్టంగా గమనించినా, చూడనట్టు ఆయన చేతిలో పేపర్ అక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోయాడు. కూతురి మొహం ఓసారి చూసి రమ కూడా లోపలికి వెళ్ళిపోయింది. మరో ఆదివారం వచ్చింది. ఆ వీక్ అంతా కూతురు ఇల్లు కదల్లేదని ప్రసాదరావు గమనించి, భావన ఇంట్లోనే ఉన్నట్టుంది ఈరోజు అన్నాడు భార్యతో. "ఉమ్, అసలు ఈ వారం నుంచి అది అసలు మాట్లాడటం లేదు. మీ మాటలు పనిచేసి కాస్త భయపడినట్లుంది. లేకపోతే పోలీసుల భయమో." ఆదివారం ఉదయం పలహారం చేస్తుండగా, "ఎంతవరకు వచ్చింది నీ ఇంటి వ్యవహారం? ఏదన్నా ఫ్లాట్ చూసావా? నీ ఆఫీసుకి దగ్గరలో చాలా అపార్ట్మెంట్లు కొత్తగా వచ్చాయి. అక్కడ చూడకపోయావా?" భావన గతుక్కుమంది. తండ్రి ఆ విషయం మర్చిపోయి ఉంటాడని, కోపంలో ఏదో అన్నారని సర్దుకుంది. "అపార్ట్మెంట్ చూశాక నీకు ఏదన్నా ఫర్నిచర్ కావలిస్తే తీసుకువెళ్ళు. నీ మంచం, బీరువా, ఇంకో 2, 3 ఎక్స్‌ట్రా సోఫాలున్నాయి. తీసుకువెళ్ళు. వంట గిన్నెలు అవి చాలా ఉన్నాయి. పాత గ్యాస్ స్టవ్ కూడా ఉంది. ఇంట్లో సామానేం కొనక్కరలేదు. వెంటనే తరువాత నెమ్మదిగా నీకు కావలసినవి కొనుక్కో. పెళ్ళైతే అమ్మాయింటికి సామానిస్తాం. ఎలాగో నీకు ఇప్పుడే ఇస్తాం కావలిస్తే." చాలా కూల్‌గా అన్నాడు. తండ్రి వంక చురచురా చూసింది. తగ్గిపోవడం ఇష్టం లేక, "థాంక్స్, అవసరం లేదు. ఇల్లు చూసుకున్నదాన్ని సామాను చూసుకోగలను" అంది దర్పంగా. భార్య వంక అర్థవంతంగా చూశాడాయన, చిరునవ్వు దాచుకుంటూ. "అడ్వాన్స్‌గా 2, 3 నెలల అద్దె అడుగుతారు. కావలిస్తే ఇస్తాను, అడుగు. ఫస్టులోగా చూసుకుంటే డబ్బు కట్టేయవచ్చు" ఉదారంగా అన్నాడు. తండ్రి మాటలు వింటూ ఉంటే ఆయన ఈ విషయం మర్చిపోలేదని, తను దాటేయడానికి లేదని అర్థమయ్యి, గుబులు అనిపించి, వివర్ణమైన మొహంతో విసవిస లోపలికి వెళ్ళిపోయింది. "అపర్ణ, నాకు చిన్న హెల్ప్ కావాలే. నన్ను కొన్నాళ్ళు నీ అపార్ట్మెంట్లో ఉండనిస్తావా?" ఆఫీసులో తనతో పనిచేసే అపర్ణని అడిగింది భావన. అపర్ణ ఆశ్చర్యంగా, "ఎందుకు? ఏమైంది? నా అపార్ట్మెంట్లో ఉండడం ఎందుకు?" అంది. "మొన్న జరిగిన సంఘటన తెలుసుగా. మా పేరెంట్స్ నీవు వేరే ఇంట్లో ఉండు, నీ ఇష్టం వచ్చినట్లుండు, మా ఇంట్లో ఉండి ఈ పనులు తిరగడాలు ఒప్పుకోం అని చెప్పేశారు. వేరే ఇల్లు చూసుకోమన్నారు. తెలుసా, అంత ఖచ్చితంగా పొమ్మంటే నాకేం గతి లేదా? పోతాను. వేరే ఇల్లు, అది చూసుకునేలోగా నీ అపార్ట్మెంట్లో కొన్నాళ్ళు ఉంటాను" పౌరుషంగా అంది. "భావన, కాస్త కూల్గా ఆలోచించు. ఏ పేరెంట్స్ అయినా అర్ధరాత్రి, అపరాత్రి తిరిగి వస్తూ ఉంటే ఊరుకుంటారా? ఇంకా మీ వాళ్ళు ఒక్కర్తే కూతురువని సహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇల్లు వదిలి బయటికి రావడం అంటే తమాషా అనుకున్నావా? నీవు నా ఇంట్లో అసలుండగలవా? అన్ని సుఖాల మధ్య పెరిగిన దానివి. సర్దుకోవడం అన్నది నీకసలు తెలియదు. మీ ఇల్లు, మీ పద్ధతులు చూసిన దాన్ని కాబట్టి చెబుతున్నాను. ఏదో ఒక గది, వంటగది, బాత్రూమ్ ఉన్న ఇల్లు మాది.
నాతో ఎలా అడ్జస్ట్ అవుతావు? అయినా అమ్మా నాన్న మన మంచి కోరే చెబుతారన్నది నీవు తెలుసుకోవాలి. అది కాదు, పొమ్మని ఖచ్చితంగా అన్నాక ఎలా ఉండాలి? కోపంగా అంది. అంటారు మరి. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారు. భావన, అమ్మా నాన్న అండ ఉన్న నీకు వాళ్ళ విలువ అర్థం కావడం లేదు. నాకు నాన్న లేరు. అమ్మ అన్నయ్య దగ్గర గతి లేక పడి ఉంది. నాకు తెలుసు. ఒంటరిగా ఉంటూ నేను ఎదుర్కొనే సమస్యలు. నీవెంత అదృష్టవంతురాలివో నీకు తెలియదు. అన్నీ అమర్చిపెట్టి అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నారు. మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్ను విడిపించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డారు. వాళ్లే లేకపోతే నీ మొహం చూసి ఎవరు సాయం చేసేవారు? తల్లిదండ్రులుగా బాధ్యతలే కాదు, హక్కులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ హక్కులని నీవు అంగీకరించకపోతే నీ పట్ల వాళ్ళెందుకు బాధ్యత తీసుకోవాలి? అందుకే నీ తోవ నిన్ను చూసుకోమన్నారు. నీవెంత తప్పుగా ఆలోచిస్తున్నావో తెలుసుకుని నీ ప్రవర్తన మార్చుకో. వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని. అంటే నేనింక ఏ సరదాలు స్నేహితులు లేకుండా ఇంట్లో పడి ఉంటాను అని చెప్పాలా వాళ్ళకి? ఎంత తల్లిదండ్రులైనా ఒక వయసు వచ్చాక నన్నింకా కంట్రోల్ చెయ్యాలని వాళ్ళు చూస్తూ ఉంటే నేను భరించి వాళ్ళ అదుపాజ్ఞలలో పడి ఉండాలా? తీవ్రంగా అడిగింది. నీవు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిన్ను ఆడపిల్లవని కట్టడి చేసి మూల కూర్చోబెట్టారా? చదివించారు, ఉద్యోగం చేసుకోమన్నారు. నీ సరదాలకి అడ్డు రాలేదు. కానీ ఆ సరదాలకి హద్దు ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఎందుకంటే రేపొద్దున దానివల్ల ఏం నష్టం జరిగినా నీ భవిష్యత్తు పాడవుతుందని వాళ్ళకి భయం ఉండదా? మొన్న జరిగిన సంఘటన వల్ల రేపు నీ పెళ్లికి ఆటంకం రావచ్చు. నీ పేరు పేపర్లో టీవీలో వస్తే నీ మీద అందరికీ ఎంత చులకన భావం? పబ్లకి వెళితే చెడిపోయినట్టేనా? కోపంగా అడిగింది. చూడు, నీవెంత సమర్థించుకోవాలనుకున్నా మన దేశం ఇంకా పబ్లలో ఆడపిల్లలు మగపిల్లలతో సమంగా తాగి అసభ్య నృత్యాలు చేస్తే ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండే స్థాయికి చేరలేదు. అలాంటి అమ్మాయిల గురించి తప్పకుండా మాట్లాడతారు. నచ్చ చెబుతున్నట్లు అంది అపర్ణ. మొహం మార్చుకుంది భావన. వెంటనే జవాబు తట్టలేదు. అయితే మీ ఇంటికి రావద్దంటావా? ఇంకేమనాలో తెలియక అడిగింది. నేనింత చెప్పాక కూడా ఇంకా నీ అభిప్రాయం మారకపోతే తప్పకుండా ఉండొచ్చు. నీ స్టాండర్డ్కి ఏ విధంగానూ తగదు నా ఇల్లు. వచ్చి చూసుకో. అపర్ణ ఇంటికి వెళ్ళి చూశాక సగం జావ కారింది భావన. చిన్న గది, ఓ మంచం, టేబుల్, అలమార నిండా పుస్తకాలు, బట్టలు, వంటింట్లో కిరసనాయిల్ స్టవ్, కొన్ని గిన్నెలు డబ్బాలు, చిన్న బాత్రూమ్ గోడలు, వాష్ బేసిన్, వంటింటి గట్టంతా చిందరవందరగా సామాను. ఈ ఇంట్లో తనుండగలదా? ఇంపాసిబుల్. భావన మొహం చూసి నవ్వింది అపర్ణ. ఉంటావా ఇక్కడ? అంది. గుటక మింగి, ఇద్దరికీ సరిపోదులే, వేరే ఇల్లు చూసుకోవాలి అంది నసుకుతూ. భావన, నీకన్నీ హై క్లాస్ అలవాట్లు. నీకొచ్చే 25,000లో ఓ 10,000 ఇంటి అద్దెపోతే మిగతా కొంత ట్రాన్స్పోర్ట్. ఆ మిగిలిందే నీ అవసరాలకి. నీ జీతం ఇన్నాళ్ళు మీ వాళ్ళిచ్చిన సుఖాలు ఇవ్వగలదా? ఆలోచించుకో, తొందరపడకు. స్నేహితురాలిగా నా సలహా. తీరు కూర్చుని పంతానికి పోయి సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖపెట్టుకోకు. నాకు చదువు చెప్పించడమే అమ్మకి గగనమైంది. నా సంపాదనలో కొంత అమ్మకి పంపాలి. చదువుకైన అప్పు కాస్త తీర్చాలి. నాలాంటి ఇబ్బందులు లేని సుఖమయ జీవితం నీది. నీ అదృష్టానికి సంతోషించి మీ అమ్మా నాన్నలు నీ శ్రేయోభిలాషులని గుర్తించు. అపర్ణ స్నేహితురాలి భుజం తట్టి అంది. థ్యాంక్స్. నీ ఉపదేశానికి సంతోషించాను. వస్తా. బయటకు వెళ్ళింది భావన. దారి పొడవునా తనేం చెయ్యాలో అర్థం కాక సతమతమయ్యింది. రాత్రి రమ కూతురి గదిలోకి వచ్చి, భావన, రేపే 1వ తారీఖు. మీ నాన్న ఇల్లు ఏదన్నా చూసుకుందా అని పదే పదే అడుగుతున్నారు. ఏమిటాయన ఉద్దేశం? ఆయన వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి
నేనేం చెవట దద్దమ్మని కాను. నన్ను కనమని నేనడిగానా? నా పర్మిషన్ తీసుకుని నన్ను కనిపెంచారా? మీరుండమంటే ఉండి, పొమ్మంటే పోవడానికి? నేనాయన కూతుర్ని. నాకీ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. మీరే చెప్పారుగా కూతురు పెళ్లి చేసి పంపే బాధ్యత మీదని. నా పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లోంచి పొమ్మనే హక్కు మీకు లేదు. కన్నాక చేతులు దులుపుకునే హక్కు మీకు లేదు. దబాయింపుగా అంటూ తల్లి వంక కోపంగా చూసింది. జవాబు చెప్పమన్నట్లు. ఓహో, హక్కుల దాకా వెళ్ళావా? అవును. చదువుకున్న అమ్మాయివి కదా? రమ నవ్వింది. అవును, నా హక్కు నాకు తెలుసు. ఆడపిల్ల ఇల్లు దాటేది పెళ్ళయ్యాకేగా. అప్పటి వరకు నేను కదలను ఇక్కడి నుండి మొండిగా అంది. అయితే త్వరగా పెళ్లి చేసుకుని వెళ్ళు. రమ అంతకంటే మొండిగా పట్టు వదలని దానిలా అంది. కూతురు పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత మీది. చెయ్యండి, పెళ్లి చేసి పంపండి. అప్పుడే ఇక్కడ నుంచి కదులుతాను. ఇన్నాళ్ళు నే చేసుకుంటానన్నానుగా. ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. తీసుకురండి మంచి మొగుణ్ణి. చెయ్యండి పెళ్ళి అరుస్తున్నట్టే అంది. రమ కూతురి వంక కాస్త ఆశ్చర్యంగా చూస్తూ మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కిందన్న సామెత అంటే ఇదే అంది నవ్వి. భావన కోపంగా చూసింది. కూతురు ఆఖరుకి దారికి వచ్చిందన్న సంతోషం తల్లిది. తనకి తాను నచ్చిన వాడిని చూసుకోవడం కుదరలేదు. ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద వేసేస్తే ప్రస్తుతానికి ఈ గొడవ తప్పించుకోవచ్చు. తల్లి తండ్రి మంచివాడినే వెతుకుతారన్న నమ్మకం కూతురుది. ఎవరికి వారికి నిశ్చింతగా అనిపించింది ఆ క్షణాన. ప్రతి కథకి ఓ ముగింపు ఉంటుంది. ఆ క్షణాన తల్లి కూతుళ్ళకి నిశ్చింత అనిపించినా కూతురు గతం భవిష్యత్తులో ఆమె పెళ్లికి ఏమన్నా అడ్డుపడుతుందా అన్నది తల్లికి తట్టలేదు. ఎంత నవీన భావాలు హైక్లాస్ సొసైటీలో తిరిగినా మగవాడు పెళ్లిదాకా వచ్చేసరికి సాంప్రదాయాలు పట్టుకు వేళ్లాడతారన్నది కూతురికి అసలే తట్టలేదు. అంచేత భవిష్యత్తు ప్రశ్నార్థకం. జవాబుకి ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ కథ సశేషమే. కథ సమాప్తం.